ఎకరాల పైచిలకు కడప, కర్నూలు, అనంతపురం భాగాలు నీరు అందుతుంది అంటే ఇది హంద్రీనీవా ప్రాజెక్టు వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. ఈ ప్రాజెక్టుల కోసం రాయలసీమలో 2014-18 సంవత్సరాల మధ్యన మన టీడీపీ ప్రభుత్వం కేటాయించిన అమౌంట్లు వచ్చేసి దాదాపు 12,000 నుంచి 14,000 కోట్ల రూపాయలు. అది ఇప్పుడు 2024-26 వరకు కేటాయించిన అమౌంట్ వచ్చేసి దాదాపు 8,000. కానీ 2019-24 వరకు వైసీపీ హయాంలో కేటాయించిన అమౌంట్ కేవలం 2,000 కోట్లు. దీని ద్వారానే మనకి ఒక లైవ్ ఎగ్జాంపుల్ కనబడుతుంది. ఎవరికి చిత్తశుద్ధి ఉంది, ఎవరు కరెక్ట్ గా పనిచేస్తున్నారు, ఎవరు ఇరిగేషన్ ప్రాజెక్ట్ లైవ్ గా తీసుకొస్తున్నారు, ప్రజలకి ఎవరు మంచి చేస్తున్నారు అని దీని ద్వారానే మనకు తెలుస్తుంది. అంతేకాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన కృష్ణా నది మిగులు జలాలని కూడా మాకు వద్దు అని చెప్పి బ్రిజేష్ కుమార్ కమిటీకి లేఖ రాసిన విషయం వాస్తవమే. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంత అన్యాయం జరిగిందో మనకందరికీ తెలుసు. అంతేకాకుండా మన పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీళ్ళని రాయలసీమకి వండుతున్నాయి అని చెప్పి కృష్ణా, గోదావరి ప్రాంతాల్లో ఉన్న రైతులందరినీ రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి తీరని అన్యాయం చేశారని చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రాజెక్ట్ ని నిర్వీర్యం చేసి పెట్టారు. పోలవరం ప్రాజెక్ట్ తీసుకుంటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలన కేవలం ₹1 కూడా కేటాయించారు. ఆయన ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తాను అని చెప్పి 3 సార్లు మాట ఇచ్చారు. జూన్ 2021లో చెప్పారు, మళ్ళీ డిసెంబర్ 2021లో కంప్లీట్ చేస్తామని మాట ఇచ్చారు. అదే విధంగా జూన్ మళ్ళీ 2022లో కంప్లీట్ చేస్తామని 3 సార్లు చెప్పి కూడా మాట కంప్లీట్ చేశారు. కానీ ఒక్క ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అవ్వలేదు. డయాఫ్రామ్ వాళ్ళు పూర్తిగా నిర్వీర్యమై పడిపోయినది కూడా మనందరికీ తెలుసు. ఈ ప్రాజెక్టులని మళ్ళీ మన కూటమి ప్రభుత్వం 2024లో వచ్చిన తర్వాత మళ్ళీ డయాఫ్రామ్ వాల్ ని కట్టడమే కాకుండా కేంద్రం నుంచి 12,500 కోట్లు పోలవరం ప్రాజెక్ట్ ని మళ్ళీ తీసుకురావడం అంటే ఇది చిన్న విషయం కాదు. కేవలం కూటమి ప్రభుత్వంకి మాత్రమే చెందింది. చంద్రబాబు నాయుడు గారి ఆ ఫ్యూచరిస్టిక్ గోల్ ఏదైతే ఉందో ఇరిగేషన్ ప్రాజెక్టుల వైపు ఆయనకున్న చిత్తశుద్ధి దాని వల్ల మాత్రమే నడుస్తుంది. అంతేకాకుండా ఈ పోలవరం ప్రాజెక్ట్ కి రైతులకు ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ అమౌంట్స్ కూడా 2014-19 సంవత్సరాల్లో 900 కోట్లు ఇస్తే తర్వాత 2019-24 వైసీపీ హయాంలో కేవలం ₹1 కూడా కాంపెన్సేషన్ ఇవ్వలేదు. మళ్ళీ 2024 నుంచి ఇప్పటి వరకు 2 సార్లు, ఒకసారి 800 కోట్లు మరియు ఒకసారి 1000 కోట్లు, అంటే టోటల్ గా కేవలం టీడీపీ హయాంలోనే దాదాపు 2,700 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్ట్ కి కాంపెన్సేషన్ రూపంలో అందజేశారు. ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి అంటే నిధులు ఇవ్వాలి, ప్రజలకి కావాల్సిన విధంగా ఒక ఎయిమ్ పెట్టుకొని ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే విధంగా కేవలం టీడీపీ ప్రభుత్వం మాత్రమే చేస్తుంది అనే దానికి ఇదే ఒక ఎగ్జాంపుల్. ఇంకా చెప్పుకుంటూ పోతే మరమ్మతులు కూడా కనీసం చేయని ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే వైసీపీ ప్రభుత్వం. దాని ద్వారా అన్నమయ్య ప్రాజెక్ట్ లో మరమ్మతులు చేయకపోవడం వల్ల దాదాపు 39 మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాల్లోనే చాలా మంది చనిపోవడం జరిగింది. అంతేకాకుండా తుంగభద్ర గేట్స్ కూడా సరిగ్గా మరమ్మతులు చేయకుండా అది కూడా గాలిపోయింది. ఇంకా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి కూడా దాదాపు 3,225 కోట్ల రూపాయలు కనీసం వాటర్ కమిషన్, సెంట్రల్ వాటర్ కమిషన్ ద్వారా శాంక్షన్ కూడా తీసుకుని 900 కోట్లు మల్టిపల్ చేసి వదిలిపెట్టేశారు. ఆ తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ అది పెట్టినప్పటికీ, స్టే తెచ్చినప్పటికీ 2020-24 వరకు దాన్ని కనీసం మళ్ళీ తిరిగి చూడకుండా ఇప్పుడు మళ్ళీ రాయలసీమ ప్రాజెక్టుని పట్టించుకోలేదు అని చెప్పి టీడీపీ ప్రభుత్వాన్ని అనడం ఎంతవరకు కరెక్టో మీరే ఒకసారి ఆలోచించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళీ మాటలు చెప్తుంది, చేతులు చేయలేదు అనే దానికి ఇవన్నీ లైవ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పుకోవాలి. ఏదైనా ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళింది, దానికి అమౌంట్లు వచ్చాయి. ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా ఎంతో మంది, పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 50,000 కోట్ల రూపాయలతో మనకి మన ఆంధ్రప్రదేశ్ కి దానివల్ల లాభం వస్తుంది. మిగతా అన్ని ప్రాజెక్టుల వల్ల పరోక్షంగా కానీ డైరెక్ట్ గా కానీ
మనకి అమౌంట్స్ కానివ్వండి ఎకనామికల్ గ్రోత్ ఉంది అంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యపడింది అని గర్వంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ.